వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడర్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. రీసెంట్గా జరిగినటువంటి కుబేరా థ్యాంక్ యూ మీట్లో మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఇంతకీ ఆయన ఏమన్నారు? నేను కూడా నాగార్జున దారిలో నడుస్తాను రాబోయే రోజుల్లో, ఎవరు చెప్పొచ్చారు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. అంటే క్యారెక్టర్ చేస్తాను అని చెప్పేసి ఆయన అన్నారు. ఓటీటీ సినిమాలు చేస్తానని కూడా చెప్పారు. మెగాస్టార్గా చిరంజీవికి ఉన్నటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో అది ఒక అసాధారణమైనటువంటి ఇమేజ్ అని చెప్పాలి. ఎందుకంటే ఆయన 3 దశాబ్దాల పాటు తెలుగు చిత్రరంగాన్ని నెంబర్ 1గా ఏలిన విషయం మనలో చాలామందికి తెలిసిన విషయమే. ఆయన రాజకీయాల్లో క్రియాశీలంగా మారక ముందు ఆయన నెంబర్ 1 ప్లేస్లోనే ఉన్నారు. అంటే దాదాపు 1986-87 నుంచి ఆయన ఆ పొజిషన్ని ఆస్వాదిస్తూ వచ్చారు. అలా 3 దశాబ్దాల పాటు ఆయన టాప్లో కొనసాగటం అనేది నిజంగానే ఒక అసాధారణమైనటువంటి విషయంగా విశ్లేషకులందరూ కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అంటే ఆయన 70వ పడిలోకి వచ్చారు, వృద్ధాప్యం వచ్చింది. ఇప్పటికీ ఆయన డ్యాన్సులు ఫైట్లు చేస్తూ తన అభిమానుల్ని అలరిస్తూనే ఉన్నారు. ఎప్పుడు కూడా ఆయన అదే చెప్తూ ఉంటారు, నేను అభిమానుల కోసం ఏమైనా చేస్తానని. తన కోసం ఆయన కొన్ని ప్రయోగాలు చేశారు. రుద్రవీణ కానివ్వండి, ఒక ఆపద్బాంధవుడు కానివ్వండి, ఒక ఆరాధన కానివ్వండి, ఇలాంటి ప్రయోగాలు చేశారు. కానీ ఆయన ప్రయోగాలు చేసిన ప్రతిసారి బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ ఎదురైందని చెప్పాలి. సో అవన్నీ ఆయన ఆత్మతృప్తి కోసం చేసినటువంటి పాత్రలు, సినిమాలు. కానీ మిగతావన్నీ కూడా తనను ఎవరైతే అభిమానిస్తున్నారో ఆ ప్రేక్షకులను వినోదింప చేయటమే తన ప్రధాన లక్ష్యం అని చెప్పేసి ఆయన పదే పదే చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు కూడా ఆయన మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిన తర్వాత 9 ఏళ్ల విరామంతో ఖైదీ నెంబర్ 150 తోటి ఆయన మళ్ళీ అప్పటి నుంచి కూడా వినోదమే ప్రధానంగా సినిమాలు చేస్తూ ఉన్నారు. దాని తర్వాత సైరా నరసింహారెడ్డి అనే సినిమా చేసినప్పటికీ అందులో కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ని ఉండేలా ఆయన ప్లాన్ చేసుకున్నారు. సో అలా ఆయన తన అభిమానుల్ని ఆనందింప చేయడం కోసం కృషి చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు కుబేరా థ్యాంక్ యూ మీట్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానుల్లో కలకలం రేపుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఆయన్ని ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుగా చూడగలమా అని అభిమానులు అందరూ కూడా ఇప్పుడు ఆలోచనలో పడ్డారు. అక్కినేని నాగార్జున కుబేర సినిమాలో ఒక క్యారెక్టర్ చేశారు. ఆయన అందులో కథానాయకుడు కాదు. సినిమాలో కథ ఎక్కువగా ఆయన పాత్ర చుట్టూ జరిగే మాట వాస్తవమే, కానీ బట్ ప్రధానంగా ఈ సినిమా కథానాయకుడు దేవా అనే పాత్ర పోషించినటువంటి ధనుష్. సో తను అలాగే రష్మిక మందన్న కథానాయక. కానీ వాళ్ళిద్దరి రెగ్యులర్గా మనం చూసేటువంటి హీరోయిన్ల రోల్స్ కాదు. సినిమాలో వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ కూడా ఉండదు, డ్యూయెట్లు ఉండవు. కనీసం ఇమాజినేషన్లో కూడా వాళ్ళిద్దరి మధ్య ఆ ప్రేమ అనే దాన్ని చూపించలేదు దర్శకుడు. అలా అంత రియలిస్టిక్గా ఆ పాత్రను చూపించాడు. విలన్కి హీరోకి మధ్య అనుసంధానంగా ఉండేటువంటి మాజీ సిబిఐ ఆఫీసర్ దీపక్ తేజ్ అనేటువంటి క్యారెక్టర్ని నాగార్జున పోషించారు. ఆయన పోషించిన విధానానికి సర్వత్రా ప్రశంసలు లభించాయి. ఇప్పుడు దాన్నే చిరంజీవి ప్రస్తావించారు. దీపక్ తేజ్ పాత్రలో నాగార్జున చేసిన అభినయం అద్భుతంగా ఉందని చెప్పేసి కొనియాడుతూనే రేపు రాబోయే రోజుల్లో నేను కూడా నాగార్జున బాటలోనే పయనిస్తాను, ఓటీటీ సినిమాలు చేస్తాను, క్యారెక్టర్లు కూడా చేస్తానేమో అని చెప్పేసి ఆయన అన్నారు. సో అంటే రియాలిటీ ఏంటి, రాబోయే రోజుల్లో రియాలిటీ ఏంటి అంటే తను ఇంకా ఎంతో కాలం కథానాయకుడుగా కొనసాగే పరిస్థితి లేదని చెప్పేసి ఆయన గ్రహించారా అని చెప్పి ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల వాళ్ళతో పాటు అభిమానులు అలాగే సినీ ప్రియులందరూ కూడా భావిస్తూ ఉన్నారు.
అమితాబ్ బచ్చన్ ఇక్కడ మనకి మెగాస్టార్ చిరంజీవి అయితే బాలీవుడ్లో మెగాస్టార్గా పేరు పొందిన వ్యక్తి అమితాబ్ బచ్చన్. ఆయన కరిష్మా ఎలాంటిదో, దేశవ్యాప్తంగా ఆయనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఎలాంటివో నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. మరి ఆయనే తర్వాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోయారు ఒక ఏజ్ వచ్చిన తర్వాత. ఇప్పటికీ అంటే ఒక పక్కన ఆయన్ని బేస్ చేసుకొని చాలామంది రచయితలు, దర్శకులు కథలు రాసుకుంటున్నారు. ఆయన వయసుకు తగ్గ పాత్రల్లో ఆయన హీరోగా కూడా చూపిస్తున్నారు. కొన్ని సినిమాలు అలా అంటే ఒక వృద్ధుడైనటువంటి వ్యక్తిని కథానాయుడుగా చూపిస్తూ ఆయనతో సినిమాలు చేస్తున్నారు. మరోపక్క ఆయన తండ్రిగానో, తాతగానో లేదా వేరే హీరో సినిమాల్లో తను ఒక కీలకమైనటువంటి పాత్రధారిగాను ఆయన కనిపిస్తూ వస్తూ ఉన్నారు. సో అదే కోవలో నాగార్జున ఆల్రెడీ ఇప్పటికే మొదలు పెట్టేశాడు. ఒక పక్క ఆయనే అంటే కథానాయకుడిగా ఆయన మార్కెట్ క్రమక్రమంగా డౌన్ అవుతూ వస్తూ ఉంది. ఈ నిజాన్ని గ్రహించినందువల్లే ఆయన ఇప్పుడు కుబేర సినిమాలో దీపక్ తేజ్ అనే పాత్ర చేశారు. రేపు రాబోతున్నటువంటి రజనీకాంత్ సినిమా కూలీ సినిమాలో ఆయన నెగిటివ్ రోల్లో కనిపించబోతున్నారని చెప్పేసి కూడా తెలుస్తోంది. సో ఆయన ట్రాన్స్ఫర్మేషన్ కథానాయకుడి నుంచి సో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన ట్రాన్స్ఫర్మేషన్ జరిగిపోయింది అని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు. కాకపోతే ఆయన 100వ సినిమా అంటే ఇప్పటికి కూలీతో ఆయన 99 సినిమాలు అవుతాయని చెప్పేసి చెప్తున్నారు. తన 100వ సినిమాని కథానాయకుడుగా చేయాలని చెప్పేసి ఆయన దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు ఇప్పటికే రూపొందిస్తున్నారని కూడా చెప్తున్నారు. అంటే ఒక పక్క తనతో కథానాయకుడిగా చూపించేటువంటి సినిమాలు ఏవైతే ఉందో వాటిని ఒప్పుకుంటూనే మరోవైపు ఈ క్యారెక్టర్ను కూడా ఆయన చేయాలని చెప్పేసి నిర్ణయం తీసేసుకున్నారు. సో అదే బాటలో ఇప్పుడు చిరంజీవి కూడా సమీప భవిష్యత్తులోనే పయనించే అవకాశాలు మనం కొట్టిపారవేయడం. అది 2 సంవత్సరాల్లో జరుగుతుందా, 3 సంవత్సరాల్లో జరుగుతుందా అనేది చెప్పలేం. కానీ బట్ కళాకారుడికి రిటైర్మెంట్ ఉండదని చెప్పేసి ఇదే సందర్భంలో చిరంజీవి కూడా చెప్పారు. ఎందుకంటే తోట తరణి గారు ఎంత వృద్ధాప్యం వచ్చినప్పటికీ కూడా ఆయన తన ఆర్ట్ డైరెక్షన్ని వదిలిపెట్టకుండా పనిచేస్తూ వస్తున్నారు. కుబేర కూడా ఆయన ఆర్ట్ డైరెక్టర్. సో ఆయన ప్రస్తావించు అంటే ఎప్పుడో శుభలేఖలు 1980s ప్రారంభం నుంచి ఆయనతో తనకు పరిచయం ఉంది. శుభలేఖ సినిమాకి ఆయన ఆర్ట్ డైరెక్టర్. సో అప్పటి నుంచి ఆయనతో చాలా ట్రావెల్ అవుతూ వస్తున్నాను. ఒక యోగిలాగా కనిపించేటువంటి ఆయనతో తనను పోల్చుకుంటూ సో కళాకారులకి రిటైర్మెంట్ లేదు కదా, మనసు సోల్ అనేది యంగ్గా ఉన్నంతకాలం ఆ పని చేస్తూనే ఉంటాము. సో నేను కూడా అలాగే చేస్తూ ఉంటానని చెప్పేసి చిరంజీవి గారు ఆ సందర్భంగా వ్యాఖ్యానించారు. సో కాబట్టి మనం సమీప భవిష్యత్తులోనే చిరంజీవి గారిని క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చూసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి మనకి ఆయన వ్యాఖ్యను బట్టి అర్థమవుతుంది. ప్రస్తుతం ఆయన డిసెంబర్ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ వెంటనే వచ్చే సంక్రాంతికి అనిల్ రావుపూడితో చేసినటువంటి సినిమా రాబోతుంది. మరి 2026, 27లోనో ఆయన ఏదో ఒక సినిమాలో అంటే ఇప్పటికే మేబీ ఎవరైనా ఆయన్ని అప్రోచ్ అయితే తనకి బాగా నచ్చితే ఆ పాత్ర చేసే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పుడు అందరూ కూడా భావిస్తున్నారు. మరి చూద్దాం ఆయన ఎప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారుతాడో ఆయన చెప్పిన మాటలను బట్టి. మరి అభిమానులు దానికి ఎలా ప్రతిస్పందిస్తారో కూడా లెట్ us wait and see.